గత 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఏ రకంగా ఉందంటే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకోవడానికి సిగ్గుపడి భయపడి ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనే పేరుతో మీరు ఇంటింటికి వస్తుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి మరి అణగారిన వర్గాలు కానివ్వండి అందరూ కూడా మిమ్మల్ని చీదరించుకుంటూ చీత్కరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కామెంట్ చేస్తూ ఆ విషయాన్ని డైవర్ట్ చేసే ఆలోచన క్రమం ఏదైతే చేస్తున్నారో ప్రతిసారి మీరు అదే క్రమంలో మరి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి ఉత్తరాంధ్ర జిల్లాలు ఉద్యమాలకి ఉనికి పుట్టైనటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు అయ్యుండి మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మరి ధర్మాన ప్రసాదరావు గారు తన స్థాయిని తగ్గించుకొని చాలా చిన్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అనేది చాలా శోచనీయం. మరి పవన్ కళ్యాణ్ గారు నడవడానికి మీరు నడవడానికి ఏమైనా సంబంధం ఉందా అని మేము అడుగుతున్నాం. ఈరోజు కేవలం ఒక వాట్సాప్ కాల్తో కోట్లాది మంది ప్రజల్ని కోర్చగలిగినటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేయాలంటే శాంతి భద్రతల సమస్య ఎలా వస్తుంది, అక్కడ ఉన్నటువంటి గుమ్ముగుడినటువంటి జనాల్ని కంట్రోల్ చేసే విధంలో ఈ రాష్ట్రం ఫెయిల్ అవుతుందన్న భయంతో మరి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు స్పీచెస్ చెప్తూ ఉంటారు. మరి అటువంటి సమయంలో మీరు ఏదో మీరు నడిచినట్లు మేము నడిచినట్లు లేకపోతే బీచ్ రోడ్లో జనాలు నడిచినట్లుగా పవన్ కళ్యాణ్ గారిని కూడా పోల్చుకోవడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కౌలు రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టారో ప్రజలకు అండగా నిలబడుతూ ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమానికి తన గళం వినిపిస్తున్నారు. అటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారితో పోటీకి రండి తప్పించి ఇలాంటి చౌకబారుడు దిగజారుడు వ్యాఖ్యలు చేయొద్దని. అలాగే మరొకసారి ఈ సందర్భంగా మీకు మరొకసారి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. తిత్లీ తుఫాను వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అండగా నిలబడడానికి దాదాపుగా అక్కడే ఉండి సేవా కార్యక్రమాలు చేపట్టి వాళ్ళందరికీ అండగా నిలబడితే మరి అదే ప్రాంతానికి చెందినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు అక్కడ ప్రజల చేత మంత్రిగా ఎన్నిక కాబడినటువంటి మీరు కనీసం తిత్లీ తుఫాన్ టైంలో ఇంట్లో నుంచి కూడా బయటికి వచ్చి వాళ్ళకి అండగా నిలబడని మీరు కూడా ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం గురించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి డిబేట్కి రండి తప్పించి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడదని జనసేన పార్టీ తరపున మరొకసారి హెచ్చరిస్తున్నాం.